Some key concepts in chemical reactions and equations. దీంట్లో ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. యాజ్ పర్ ది ఎలక్ట్రాన్స్ ద డెఫినేషన్ ఈస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. రిడక్షన్. రిడక్షన్ మీన్స్ తెలుగులో ఏమంటాం? రిడక్షన్ ని క్షయకరణం అంటాం. ఆక్సిడేషన్ అయితే ఆక్సీకరణం అంటాం. రిడక్షన్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ రస్ట్. ఈ రస్ట్ గురించి చాలా సార్లు చెప్పాము. రస్ట్ అంటే ఏంటి? వాట్ ఈజ్ రస్ట్? ఈ రస్ట్ కి ఇది రస్ట్ ఈజ్ మెయిన్లీ హైడ్రేటెడ్ ఐరన్ ఆక్సైడ్. హైడ్రేటెడ్ ఐరన్ ఆక్సైడ్. సో ఐరన్ ఆక్సైడ్ అంటే ఇక్కడ Fe2O3 XH2O అంటే దాంతో పాటు కొంత వాటర్ మాలిక్యూల్స్ కూడా ఉంటాయి. Fe2O3 అని రాసినా చాలు. రస్ట్కి ఏమంటాం మనం? Fe2O3 ఫెరిక్ ఆక్సైడ్ అంటాం. ఫెరిక్ ఆక్సైడ్. తర్వాత ఇక్కడ దీంట్లో ఇంపార్టెంట్ ఏమున్నాయి ఇంకా మనకు? సమ్ రియాక్షన్స్. ఫస్ట్ వన్ ఈజ్ కాంబినేషన్. కెమికల్ కాంబినేషన్ రియాక్షన్. సో దీనికి కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్ వేస్తే ఏమొస్తుంది? కాల్షియం హైడ్రాక్సైడ్ వస్తుంది. కాల్షియం ఆక్సైడ్ ని మనము పిక్ లైమ్ అంటాం. కాల్షియం హైడ్రాక్సైడ్ ఏమంటాము? స్లేకేడ్ లైమ్. పొడి సున్నము, తడి సున్నం. సో దిస్ ఈజ్ one type of combination. Next one is decomposition. Decomposition reaction. Lead nitrate ని వేడి చేస్తాం. 2BbNO3 twice gives rise to 2PbO plus 4NO2 plus O2. మీరు ఆ రియాక్షన్ ఏందో తెలుసుకోవాలి. ఆ రియాక్షన్ కి సంబంధించినటువంటి ఒక ఈక్వేషన్ మనం వేయాలి. ఇప్పుడు ఏం చూసాం మనము? కాంబినేషన్, డికంపోజిషన్. కాంబినేషన్ లో కలిసే, డికంపోజిషన్ లో ఒక సబ్స్టెన్స్ రెండుగా విడిపోతోంది. అక్కడ లెడ్ నైట్రేట్ తీసుకుంటే లెడ్ మోనాక్సైడ్ వచ్చింది, తర్వాత నైట్రోజన్ డయాక్సైడ్ వచ్చింది, తర్వాత ఆక్సిజన్ వచ్చింది. తర్వాత మూడోది వచ్చేసి డికంపోజిషన్ రియాక్షన్ లో థర్మల్ డికంపోజిషన్ అని ఒకటి ఉంది. థర్మల్ డికంపోజిషన్. ఈ థర్మల్ డికంపోజిషన్ అంటే ఏంది ఇక్కడ? when decomposition reaction is carried out by heating. Very important. డికంపోజిషన్ చూశారు. ఈ డికంపోజిషన్ రియాక్షన్ బేస్డ్ ఆన్ హీటింగ్ అంటే వేడి చేయడం వల్ల, పదార్థాన్ని వేడి చేయడం వల్ల అది రెండుగా విడిపోయింది అనుకోండి, రెండుగానో మూడుగానో విడిపోయింది అనుకో, దట్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఇస్ కాల్డ్ థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్. ఇక్కడ కాల్షియం కార్బోనేట్ ని తీసుకున్నాము. కాల్షియం కార్బోనేట్ ని ఖచ్చితంగా మనం వేడి చేయాలి. వేడి చేస్తే మనకి ఏమొస్తుంది? కాల్షియం ఆక్సైడ్ వస్తుంది ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. సో దీస్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్, when decomposition reaction is carried out in the presence of sunlight. Very important ఇది సన్లైట్ అంటే. సో ఇక్కడ డికంపోజిషన్ రియాక్షన్స్ చూడండి, మనకు వేడి చేయడం వల్ల కాంతి సమక్షంలో కూడా జరుగుతుంది. ఈ కాంతి సమక్షంలో జరిగితే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ ద ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఫోటోకెమికల్ డికంపోజిషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది, ఫోటోకెమికల్ డికంపోజిషన్. సో దీంట్లో మనము సిల్వర్ బ్రోమైడ్ తీసుకుంటాం. 2AgBr సిల్వర్ బ్రోమైడ్ తీసుకుంటే దానికి ఏం లేదు, సూర్యకాంతి మాత్రమే పడుతుంది. ఇక్కడ 2Ag ప్లస్ బ్రోమిన్ Br2 వస్తుంది. సో ఇది ఒక ఈక్వేషన్. తర్వాత ఎలక్ట్రాలిసిస్. ఎలక్ట్రాలిసిస్ లో జరిగేది కూడా డికంపోజిషన్. ఇక్కడ ఎలక్ట్రాలిసిస్ లో when decomposition reaction is carried out with the help of electric current. అంతే కదా, అక్కడ జరిగేది ఏంటి? మనకు ఎలక్ట్రాలిసిస్ లో విద్యుత్ ద్వారా మనకు ఆ ఎలక్ట్రోలైట్ అనేటటువంటిది విడిపోతుంది. దిస్ ఈస్ కాల్డ్ ద ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రాలిసిస్ అని చెప్పి అంటాం. ఇక్కడ 2H2O వాటర్ బెస్ట్ ఎగ్జాంపుల్. వాటర్ తీసుకుంటే వాటర్ ఏమైపోతుంది? 2H2 ప్లస్ O2 అవుతుంది. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్. ఆ డిస్ప్లేస్మెంట్ వచ్చి జనరల్ గా మనం ఏం చెప్తున్నాము? కాంబినేషన్, డికంపోజిషన్, డిస్ప్లేస్మెంట్, స్థానభ్రంశ చర్యలు. ఈ డిస్ప్లేస్మెంట్ లో ఏ మోర్ రియాక్టివ్ ఎలిమెంట్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కీ పాయింట్. ఏ మోర్ రియాక్టివ్ ఎలిమెంట్ డిస్ప్లేసెస్ ఏ లెస్ రియాక్టివ్ ఎలిమెంట్. అది ఇక్కడ. కాబట్టి ఇక్కడ నీకు ఏం తెలిసి ఉండాలా? రియాక్టివిటీ సిరీస్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ యొక్క రియాక్టివిటీ తెలియాలి.
అంటే మనం ఒక టేబుల్ ఇచ్చాం, రియాక్టివిటీ సిరీస్ అనే సమ్ ఎలిమెంట్స్ ఇచ్చాం. ఆ ఎలిమెంట్స్ లో హైయెస్ట్ రియాక్టివిటీ ఏముంది, దానికన్నా తక్కువ ఏముంది, దానికన్నా తక్కువ ఏముందని ఒక ఆర్డర్ లో ఉన్నాయి. కాబట్టి ఈ ఆర్డర్ ఎక్కడ ఉపయోగపడుతుంది నీకు? డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ లో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ Fe ప్లస్ CuSO4, Fe ప్లస్ CuSO4 గివ్స్ రైస్ టు FeSO4 ప్లస్ Cu. ఈ రియాక్షన్ మీరు ఖచ్చితంగా వేయాలి. తర్వాత the reactions in which two different atoms or groups of atoms are displaced by other atoms or a group of atoms. Two compounds exchange their ions and one of the product formed insoluble are said to be double displacement reaction. Double displacement reaction లో మనకి ఏం కనిపిస్తాయి? ప్రిసిపిటేట్స్ కనిపిస్తాయి, అయాన్స్ ఎక్స్చేంజ్ జరుగుతుంది, అయాన్స్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ Na2SO4 ప్లస్ BaCl, సోడియం సల్ఫేట్ కి బేరియం క్లోరైడ్ కలిపితే బేరియం సల్ఫేట్ ప్లస్ సోడియం క్లోరైడ్ వస్తుంది. ఆ బేరియం సల్ఫేటే ఇక్కడ ఒక ప్రిసిపిటేట్, అవక్షేపం అని చెప్పేసి అంటాం. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి the reactions in which acid or acidic oxide reacts with the base or basic oxides to form salt and water. వీటిని న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అంటారు. న్యూట్రలైజేషన్ రియాక్షన్. సో అయిపోయింది అక్కడికి. మనం టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ లో ఇంకేం లేవు, అన్ని కూడా చూసేస్తాం. కాబట్టి ప్రతి రియాక్షన్ కూడా మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, దానికి సంబంధించినటువంటి సమీకరణాన్ని మనం వెయ్యాలి. మీకు ఆల్రెడీగా ఈక్వేషన్స్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఈక్వేషన్స్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలో కూడా చెప్పినాం. నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది, టెక్స్ట్ బుక్స్ లో ఉన్నాయి, మొన్న ప్రీ పబ్లిక్ లో కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత amphoteric oxides. Amphoteric oxides. Some metallic oxides that react with both acids and bases are called amphoteric oxides. అది కూడా number of times అడిగారు. Amphoteric oxides. Some metallic oxides that react with both acids and bases. Next to alkalis. One mark. Alkalis. An alkali is a base that dissolves in water. ఆల్కలి అనేది ఒక క్షారము, అది నీటిలో కరిగితే ఆల్కలి అంటాం. ఎగ్జాంపుల్ సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, అమోనియం హైడ్రాక్సైడ్. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, ఆల్ ఆల్కలీస్ ఆర్ బేసెస్ బట్ ఆల్ బేసెస్ ఆర్ నాట్ ఆల్కలీస్. ఆల్ ఆల్కలీస్ ఆర్ బేసెస్ అంటే ఏ ఆల్కలి అయినా కూడా అది ఆ క్షారము నీటిలో కరిగి ఉంటుంది, బట్ ఆల్ బేసెస్ ఆర్ నాట్ ఆల్కలీస్. తర్వాత స్ట్రెంగ్త్ ఆఫ్ ఎన్ యాసిడ్ అండ్ బేస్ కెన్ బి డిటర్మైన్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ ఇండికేటర్ అండ్ pH స్కేల్. తర్వాత మనకు ఈ pH స్కేల్ లో కూడా ఏం చెప్తున్నాము, ఇట్ మెజర్స్ 0 to 14. ఆ 0ని వెరీ అసిడిక్ అంటాం, 14ని వెరీ ఆల్కలైన్ అంటాం, 7 వచ్చేసి న్యూట్రల్ pH అంటాం దాన్ని, న్యూట్రల్ pH. కాబట్టి 0 to 14 చూపించాలా, 0 వచ్చి వెరీ అసిడిక్ అనేటటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ pH ఇన్ డైలీ లైఫ్. ఈ డైలీ లైఫ్ లో pH గురించి మనం ఎక్కడ మాట్లాడతాం, స్టొమక్ ప్రొడ్యూసెస్ HCl which help in digestion of food. pH change the mouth. pH change in the mouth is the cause of tooth decay. అంటే pH మారితే నోట్లో ఈ టూత్ డికే అంటే పళ్ళు రాలిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా స్టొమక్ లో కూడా HCl. అదేవిధంగా బీ స్టింగ్ లీవ్స్ an acid which causes pain and irritation. Plants require a specific pH range of healthy growth. మొక్కలు బాగా పెరగాలంటే ఆరోగ్యంగా కూడా ఒక పర్టికులర్ pH అనేటటువంటిది అవసరం అని చెప్తున్నాను. చేంజ్ ఇన్ pH less than 5.6 of rain may cause acid rain, which has a deleterious effects on aquatic life. అది మనం యాసిడ్ రైన్స్ అంటాం. యాసిడ్ రైన్స్ అంటే అది లెస్ దాన్ 5.6 ఉంటే.
సో ఇవి జనరల్ గా మనం pH గురించి తెలిసినటువంటి విషయాలు. ఇప్పుడు మనం ఇక్కడ హైడ్రేటెడ్ సాల్ట్స్ విచ్ ఆర్ వైట్ ఇన్ కలర్. హైడ్రేటెడ్ సాల్ట్స్ అంటే కొన్ని రకాలైనటువంటి లవణాలు నీటితో కలిసి ఉంటాయి. హైడ్రేటెడ్ సాల్ట్స్ అంటే ద సాల్ట్ విచ్ ఈస్ హ్యావింగ్ సమ్ వాటర్ మాలిక్యూల్స్. ఇప్పుడు నేను చదివే దాంట్లో వాషింగ్ సోడా, ఈ వాషింగ్ సోడాని సోడియం కార్బోనేట్ అంటాం, Na2CO3. ఇప్పుడు Na2CO3 10H2O, కాబట్టి అలా 10H2O ఉంది కాబట్టి ఇది కూడా ఒక హైడ్రేటెడ్ సాల్ట్. జిప్సమ్ ఫార్ములా అయింది CaSO4 2H2O, కాబట్టి ఇక్కడ దీంట్లో 2 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ CaSO4 half H2O, దీంట్లో ఎన్ని ఉన్నాయి? హాఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. సో ద కాంపౌండ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సమ్ వాటర్ మాలిక్యూల్స్ దే ఆర్ కాల్డ్, ఇక్కడ ఇవన్నీ కూడా సాల్ట్స్ అన్నాం కాబట్టి హైడ్రేటెడ్ సాల్ట్స్ అని చెప్పేసి అంటాం. తర్వాత బ్లీచింగ్ పౌడర్. ఆ బ్లీచింగ్ పౌడర్ కి మొన్న కూడా అడిగాడు, ఫార్ములా అడిగాడు. ఏం చెప్పాం బ్లీచింగ్ పౌడర్ కి? CaOCl2. ఏమంటాం దాన్ని? CaOCl2ని కెమికల్ నేమ్ ఏంది? కాల్షియం ఆక్సీక్లోరైడ్ అంటాం. సో దీని యొక్క యూజ్ ఏంది? వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్? యూజ్డ్ ఫార్ బ్లీచింగ్ కాటన్ అండ్ లెనిన్ ఇన్ ద టెక్స్టైల్ ఇండస్ట్రీ and wood pulp paper industries. It is used for disinfecting drinking water. Very very important ఇది uses. ఏదానికి? బ్లీచింగ్ పౌడర్. తర్వాత మనము ఒక డయాగ్రామ్ కూడా చెప్తున్నాం. ఏంటది? యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. అది మొన్న కూడా వచ్చింది, రేపు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా pH స్కేల్ కూడా, ఆ pH ఇండికేటర్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి నేర్చుకుంటే మంచిది. ఉందా మనకు? సిరీస్ మరి ఒకసారి మీరు చూసుకోవాలి, రియాక్టివిటీ సిరీస్. తర్వాత కార్బన్ కాంపౌండ్స్ లో క్యాటినేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ క్యాటినేషన్? ఎనీవన్? Catenation is the property of carbon atom to form covalent bonds with other atoms of carbon. Very very important అది క్యాటినేషన్ అంటే. ఒక కార్బన్ ఇంకొక కార్బన్ తో కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ లో వెళ్తూ ఉంటుంది. తర్వాత టెట్రా వ్యాలెన్సీ. కార్బన్ రిక్వైర్స్ 4 electrons టు ఫార్మ్ టెట్రావాలెంట్. అంటే కార్బన్ తన చుట్టూ 4 బంధాలను ఏర్పరుస్తుంది. ఎందుకంటే కార్బన్ దగ్గర ఉన్నటువంటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ కార్బన్ ఆటమ్? హౌ మెనీ? 7. హౌ మెనీ? 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి అది 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది. 4 బాండ్స్ అంటే ఇక్కడ షేరింగ్ వచ్చేసి 4 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఏ ఎలిమెంట్ అయితే తీసుకొస్తుందో వాటితో షేర్ చేస్తుంది. తర్వాత కోవలెంట్ కాంపౌండ్స్, అయానిక్ కాంపౌండ్స్ డిఫరెన్సెస్ కూడా మనం చూసుకోవచ్చు. తర్వాత మీకు IUPAC అంటే ఏంది? వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ IUPAC? ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. Everybody knows or learns about that IUPAC, International Union of Pure and Applied Chemistry. Next, some common alkanes. Yesterday also I have been explained about that alkanes. What is the general formula for alkanes? CnH2n plus 2. What is the first alkane? Anybody?
Second one, 10th one. Very good, decane. 10th one is, so you must study the formula C10H22. C10H22. What is alkyl group? Alkyl group. Alkyl group means, you see the first alkane, methane. If you reduce one hydrogen atom, it will become methyl. CH4. Here it will become CH3. Ethane. If you remove one hydrogen, ethyl. Propane, propyl, like that. Alkenes, general formula of alkenes, CnH2n. CnH2n. So what is the third alkene? What is the third alkene? I am asking about alkene, not alkyne. Alkene. What is the name of the third alkene? Propene. Propene. Propane. Propene. Propane. Propane. Propene. Alkane. Alkene. Alkyne. Propane. Propene. Propane. So homologous series of alkyne. Alkynes యొక్క general formula CnH2n -2. So third one is propane, but formula is C3H4. Alkenes లో propene formula is C3H6. ఇక్కడ ఆల్కైన్స్ ఒకటే చెప్తున్నాం మనం. ప్రొపేన్ అంటున్నాము, ప్రొపీన్ అంటున్నాము, ప్రొపైన్ అంటున్నాం. బాండింగ్స్ మారుతాయి. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. ఇక్కడ ఫస్ట్ సింగిల్ బాండ్ ఉంటుంది, తర్వాత డబుల్ బాండ్ ఉంటుంది, తర్వాత ట్రిపుల్ బాండ్ ఉంటుంది. నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్స్.